నమస్తే మై డియర్ స్టూడెంట్స్, నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ జేసీ సార్ ఆధ్వర్యంలో శశికాంత్ వాల్మీకి సార్ పర్యవేక్షణలు నిర్వహిస్తున్న సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఈసెట్ 2023 రాసిన విద్యార్థులందరికీ మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోనికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈసెట్ పేపర్స్ అన్నిటిని బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో లెక్చర్ సిరీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో, ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో లెక్చర్స్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లెక్చర్ సిరీస్ని షేర్ చేయండి. దీంతో పాటుగా మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో వీళ్ళందరికీ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక ద్రోణాచార్య బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంజనీర్లు తయారు చేసిన సంస్థ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డిప్లొమా విద్యార్థులకి అండగా బాసటగా నిలవన ఉద్దేశంతో ఈ బ్యాచ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బ్యాచ్ లో భాగంగా మీ అందరికీ మొదటిగా మీరు బీటెక్ లోకి వెళ్ళిన వెంటనే ఇబ్బంది పడుతారు అనే ఉద్దేశంతో, ఆ ఇబ్బందిని పోగొడితేనే ఫ్రీ మైండ్ తో ఉంటేనే పని బాగా చేస్తారనే ఉద్దేశంతో బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్సే కాకుండా సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, దీనిలో భాగంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా సిఆర్టీకి కావాల్సిన బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, వీటన్నిటిని మనము లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తాం. దీంతో పాటుగా థర్డ్ వన్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ టెస్ట్ సిరీస్, మీరందరూ సంవత్సరం నుంచి కావచ్చు, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఈ సెట్ కొరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. ఇదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది మీకు రేపు డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు రేపు జాబ్ పడినప్పుడు రెడీగా ఉండాలంటే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అది అవసరం అవడం జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీరు ఆల్రెడీ మీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు, మీకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టెస్ట్ సిరీస్ కూడా మనం ద్రోణాచార్య బ్యాచ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి వీక్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత మనం మిక్స్డ్ టాపిక్స్ ఆర్ మిక్స్డ్ సబ్జెక్ట్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫైనల్ గా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ పాటుగా మీకు డిప్లొమా బేస్డ్ జాబ్స్ యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు తయారు చేయలేని విధంగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక గేట్ కోర్స్ని రెడీ చేయడం జరిగింది. ఆ గేట్ కోర్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 2 ఇయర్స్ అందించడం జరుగుతుంది. ఈ 4 మాడ్యూల్స్ మనము ద్రోణాచార్య బ్యాచ్లో అందించడం జరుగుతుంది. దీని విలువ సుమారుగా ₹1,00,000. కానీ ఈ కోర్స్ మొత్తాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతుంది. జస్ట్ ఈ 2 సంవత్సరాల మెయింటెనెన్స్కి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోసమని రిజిస్ట్రేషన్ ఫీజ్ ₹3,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్ వెళ్తున్నారో వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా మీరు మన అప్లికేషన్ స్పేస్ గేట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ప్రొఫైల్ సెక్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ సెక్షన్ మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ కోసమని 9848692598 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా, అదేవిధంగా ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. A proper cantilever of span 4 meter is fixed at A and propped at B. రైట్, ముందు ఇక్కడ దాకైతే క్వశ్చన్ డ్రా చేద్దాం. ప్రాపర్డ్ క్యాంటిలివర్ అంటున్నాడు. ఇది 6th క్వశ్చన్ చూడండి. మొత్తం కూడా ప్రాపర్ టాస్క్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మొత్తం కూడా దేని నుంచి అడిగాడు? ఓన్లీ ప్రాపర్ క్యాంటీన్ నుంచి అడిగాడు. ఫిక్స్డ్ మీలో ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు, మిగతా అన్నీ కూడా ప్రాపర్ క్యాంటీన్ నుంచి అడిగాడు. సరే, 4 మీటర్ స్పాన్ అంటున్నాడు. ప్రాపర్డ్ ఎట్ బి, ఫిక్స్డ్ ఎట్ ఏ. రైట్, ద బీమ్ ఈస్ క్యారీస్ ఏ యూడిఎల్ ఆఫ్ 1 ton per minute అంటున్నాడు. 1 ton per meter. 1 ton per meter. The reaction at B అని అంటున్నాడు. రైట్, మనం ఆల్రెడీ ఇది కూడా మనకు ప్రీవియస్గా ఒకసారి అడిగాడు. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లో సేమ్ ఇదే క్వశ్చన్ అడిగాడు. కాకపోతే అక్కడ యూడిఎల్ని అక్కడ సంథింగ్ డైరెక్ట్ టోటల్ W అని ఇచ్చాడు. ఇక్కడేమో
1 ton per meter అని ఇచ్చాడు. రైట్, మనకి ఏంటి మరి ప్రాప్కి మెథడ్ ఆఫ్ కన్సిస్టెన్సీ డిఫార్ములేషన్ ఆల్రెడీ ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసాం కదా, 3WL/8. రైట్, మరి 3 ఇంటూ W ఎంత 1 ton per meter ఇంటూ లెంత్ ఎంత ఇచ్చాడు 4 meter డివైడెడ్ బై 8 అంటే 4 1 జా 4 2 జా అంటే ఏమవుతుంది 3/2 tons. 3/2 tons అవుతుంది. ఏ ఆన్సర్ చూడండి, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. రైట్, 3/2 tons. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద మెంబర్ BD అంటున్నాడు, ఇన్ ద ఫిగర్ అస్ ద ఫిగర్ అంటున్నాడు. సరే చూడండి, జనరల్గా ఎప్పుడైతే మనకు డైరెక్ట్గా అండర్ ద లోడ్ వర్టికల్ మెంబర్ కనుక ఉంటే డైరెక్ట్గా ఆ మెంబర్ ఎలాంటి ఫోర్స్ క్యారీ చేయదు, 0 ఫోర్స్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, అదే మెంబరు ఏసీలో కానీ లేదా ఏబీలో బీసీలో కానీ అడిగింటే కనుక మనం మళ్ళీ సాల్వ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ డైరెక్ట్గా వర్టికల్ మెంబర్ అడిగా కాబట్టి ఆన్సర్ ఏంటి 0. అండర్ ద లోడ్ ఉంటే కనుక ఖచ్చితంగా అది 0 ఫోర్స్ క్యారీ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హారిజాంటల్ ఫోర్స్ ఇచ్చాడు, ఇక్కడ 2 లోడ్స్ ఇచ్చాడు, 24 kN, నెక్స్ట్ 16 kN ఇచ్చాడు. సరే, ముందైతే మనం ఇక్కడ ఆర్ఏ ఆర్బీలు కనుక్కోవడానికి ఫస్ట్ ఇక్కడ అడిగింది ఏంటి, వాట్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ సపోర్ట్ రియాక్షన్స్ రెస్పెక్టివ్లీ ఎట్ సపోర్ట్ ఏ అంటున్నాడు, ఏ దగ్గర కనుక్కోవాలి. ఓకే రైట్, దీనికోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, సిగ్మా ఎంబీ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేద్దాం. ఫస్ట్ సిగ్మా ఎంబీ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ ఆర్ఏ. రైట్, ఇక్కడ వచ్చేటువంటి ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆర్ఏ. రైట్, కాబట్టి ఆర్ఏ ఇంటూ టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, ఇక్కడ 2 అంటే 4. ఇది అప్వర్డ్ రియాక్షన్. నెక్స్ట్ చూడండి, ఇది అంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ మూమెంట్ వస్తుంది, ఇది క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది దీనికి. రైట్, మళ్ళీ అడిషనల్గా ఇక్కడ 16 kN చూడండి, 16 kN కూడా ఏ విధంగా వస్తుంది, దీనికి 16 ఇంటూ 1.5తో మల్టిప్లై, అది కూడా క్లాక్ వైజ్ మూమెంటే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని పాజిటివ్ లాగా రాసుకోవచ్చు. అంటే 16 ఇంటూ డిస్టెన్స్ ఎంత 1.5. ఓకే, నెక్స్ట్ ఇంకొక లోడ్ ఉంది, ఏంటది 24 kN. 24 kN ఏమవుతుందమ్మా ఇక్కడ 24 ఇంటూ ఏ రకంగా వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇవి రెండు కూడా క్లాక్ వైజ్లో వస్తే 24 మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో వస్తుంది. అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవచ్చు. రైట్, అంటే ఇక్కడ చూడండి ఆర్ఏ ఇంటూ 4 మనం అటు సైడ్ పంపించాం అనుకోండి, 48 మైనస్ 16 1 16 ప్లస్ అంటే 24 అవుతుంది. రైట్, 24. రైట్, అంటే ఏమవుతుంది వాల్యూ 48 మైనస్ 24. రైట్, 24. ఆర్ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది 24/4 అంటే ఆర్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా 6 kN. రైట్, 6 kN అవుతుంది ఆర్ఏ. రైట్, ఇక్కడ 6 kN అనేటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్, ఫోర్స్ సపోర్ట్ రియాక్షన్. ఇంకా మిగిలింది ఏంటి, ఫోర్త్ థర్డ్ ఆప్షన్ చూడండి. సరే, ముందు దీనికోసం మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ ఏంటి, హెచ్ఏ కూడా కనుక్కోవాలి. మరి ఈ హెచ్ఏ కోసం చూడండి, ఇక్కడ హారిజాంటల్ హింజ్డ్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ చూడండి రోలర్ సపోర్ట్, కానీ ఇక్కడ హింజ్డ్ సపోర్ట్ దగ్గర 2 రియాక్షన్స్ ఉంటాయి, అదేంటి హెచ్ఏ. రైట్, దీనికోసం మనం ఏం చేయవచ్చు, సిగ్మా హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు 0 చేసామనుకోండి, సిగ్మా హెచ్ ఈక్వల్ టు 0 చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో నెగిటివ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ హెచ్ఏ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది, 16 kN కూడా పాజిటివ్ ఉంది. అంటే ఈక్వల్ టు 0 చేస్తే హెచ్ఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా -16 kN వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి ఒక 6 kN ఉండాలి, -16 ఉండాలి ఆప్షన్స్లో. రైట్, చూడండి ఇక్కడ 6 ఉంది, కానీ ఇక్కడ -6 లేదు, -16 లేదు, ఉన్నది ఆప్షన్ ఏంటి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. రైట్, అంటే ఏంటి సెకండ్ ఆప్షన్ ఇక్కడ. రైట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. చూడండి, దీనికి ఏం చేసాం, ఫస్ట్ జస్ట్ మూమెంట్ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాం, మూమెంట్ అబౌట్ బి తీసుకుంటే ఇక్కడ హింజ్డ్ సపోర్ట్ దగ్గర 2 రియాక్షన్స్ ఉంటుంది, ఒకటి హెచ్ఏ ఉంటుంది, ఇంకో రియాక్షన్ ఏంటి ఆర్ఏ ఉంటుంది. మరి అదేంటి సార్ ఇక్కడ హెచ్ఏ తీసుకోలేదు కదా అంటే, హెచ్ఏ ఏమవుతుంది ఇన్ ద లైన్ ఆఫ్ యాక్షన్లోనే ఉంటుంది కాబట్టి 0 మూమెంట్ అవుతుంది. ఇంకా వచ్చేది ఏంటి, ఒకటి ఆర్ఏ, ఇంకోటి 16, ఇంకోటి ఏంటి 24. రైట్, మరి ఇప్పుడు ఈ ఆర్ఏ 16 ఏమవుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది, కానీ ఒక 24 మాత్రం అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇది మైనస్ తీసుకున్నాను, ఈ రెండేమో ప్లస్ తీసుకున్నాను. సింప్లిఫై చేస్తే 6 kN వచ్చింది. రైట్, ఇంకా మిగిలింది ఏంటి
హెచ్ఏ కావాలి. హెచ్ఏకి సిగ్మా హెచ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఓన్లీ 2 రియాక్షన్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ రోలర్ సపోర్ట్ కాబట్టి ఓన్లీ వర్టికల్ రియాక్షన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఏ masonry dam of base width B at which location with respect to the central line should the resultant loading intersect the sections to avoid the tension at any horizontal section అంటున్నాడు. జనరల్గా మిడిల్ థర్డ్ రూల్ అని చెప్తాం. జనరల్గా మిడిల్ థర్డ్ రూల్ కానీ లేకపోతే ఎసెంట్రిసిటీ గురించి డిస్కస్ చేసేటప్పుడు డ్యామ్లో జనరల్గా ట్రెపిజాయిడల్ సెక్షన్ డ్యామ్ సెక్షన్ అనుకుంటే రైట్, డ్యామ్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాం, బేస్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేద్దాం. ఓకే, ఇది B/3 B/3 B/3, రైట్? ఓకే, మరి ఇప్పుడు డ్యామ్ పైన వచ్చేటువంటి ఫోర్సెస్ ఏమేమి వస్తాయి మనకు? ఒకటేమో హారిజాంటల్ ఫోర్స్ P, నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ W, నెక్స్ట్ రిజల్టెంట్ R. మరి ఇప్పుడు జనరల్గా డ్యామ్ అనేది దేంతో మీద కన్సిడర్ చేస్తాం? బ్రిటిల్ మెటీరియల్స్తో కన్సిడర్ చేస్తాం, రైట్? కాంక్రీట్ కానీ మ్యాజెంట్రీ కానీ, రైట్? కాబట్టి కాంక్రీట్ వీక్ ఇన్ టెన్షన్, రైట్? మరి టెన్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ రిజల్టెంట్ అనేది విత్ ఇన్ ద సెకండ్, అంటే సెకండ్ B/3 అవుతుందో దాంట్లో మాత్రమే పాస్ అవ్వాలి. అంటే ఇంకా విత్ రెస్పెక్ట్ టు సెంటర్ చెప్పాలంటే సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో పాస్ అవ్వాలంటే దాన్ని మనం ఎసెంట్రిసిటీ అంటాం. ఈ ఎసెంట్రిసిటీ షుడ్ బి లెస్ దెన్ B/6 అని చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్, విత్ ఇన్ ద B/6. ఎసెంట్రిసిటీ లోపలే మనకు రిజల్ట్ అనేది టచ్ అయింది అనుకోండి, అప్పుడు ఎలాంటి టెన్షన్స్ రావు. అంటే ఒకవేళ సెకండ్ B/3 దాటేసి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే గ్రేటర్ దెన్ B/6 అయింది అనుకోండి, అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? విత్ ఇన్ ద B/3 రావట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా టెన్షన్స్ అనేది డెవలప్ అవుతాయి, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ at what distance from the left support of the beam below is the shear force is 0 అంటున్నాడు. షియర్ ఫోర్స్ ఇస్ 0. సరే, ముందైతే దీనికి సపోర్ట్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసి మనకు షియర్ ఫోర్స్ ఏ పాయింట్ దగ్గర 0 అవుతుందో చూద్దాం, రైట్? ముందైతే ఇదేంటి? రైట్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్, రైట్? రైట్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ యూడిఎల్ అప్ టు 2 మీటర్ డిస్టెన్స్లో ఉంది, ఇంకో 2 మీటర్ ఏమో ఖాళీ ఉంది, రైట్? ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్లో కూడా ఎలాంటి లోడ్ లేదు. నెక్స్ట్ 15 kN/మీటర్ లోడ్ యూడిఎల్ యాక్ట్ అవుతుంది, రైట్? ఫస్ట్ ఇది RA RB అనుకుందాం, సరే. ఫస్ట్ RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఏంటంటే 15 × 2, రైట్? అంటే ఎంత? 30 kN. నెక్స్ట్ సిగ్మా MA MB తీసుకుందాం, రైట్? ఏది తీసుకున్నా ఒకటే, MAనే తీసుకుందాం. MA ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? RB ఇంటూ డిస్టెన్స్ ఎంత? 4 మైనస్ 15 × 2 × 2/2, రైట్? ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే RB ఈజ్ ఈక్వల్స్ టు 15 × 2 క్యాన్సల్, అంటే 2/4 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? RA వాల్యూ 30/4 అంటే 7.5 అవుతుంది. 7.5 kN అవుతుంది. మరి RA వాల్యూ ఏమవుతుంది? టోటల్ ఎంత? 30 kN మైనస్ 7.5 అంటే ఏమవుతుంది? 22.5 అవుతుంది. 22.5 kN RA వాల్యూ, రైట్? RB వాల్యూ RA వాల్యూ వచ్చేసింది. మరి ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనం ఏ పాయింట్ దగ్గర 0 అవుతుందో ఈజీగా తెలిసిపోతుంది, రైట్? ఫస్ట్ ఇదంతా RA వాల్యూ 22.5, ఇదేమో 7.5, రైట్? షియర్ ఫోర్స్ ఎట్ ఏ చెప్పండి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్, షియర్ ఫోర్స్ ఎట్ ఏ RA 22.5, రైట్? నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఇక్కడ మనం ఇంటర్మీడియట్ పాయింట్ పెట్టుకుందాం. ఇది C అని అందాం, ఇది A, ఇది B, ఇది D. షియర్ ఫోర్స్ ఎట్ C అంటే మనం ఏం చేయాలి? మైనస్ 15 × 2 తీసేయాలి. ఎందుకు? యూడిఎల్ కాబట్టి 15 × 2 తీసేయాలి. అంటే మైనస్ 7.5 అవుతుంది కదా, ఆటోమేటిక్గా టోటల్ లోడ్ నుంచి తీసేస్తున్నాం కాబట్టి మైనస్ 7.5 అవుతుంది. మళ్ళీ హారిజాంటల్ లోడ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అప్వర్డ్ అవుతుంది. ఇక్కడతో మనకి ఎలాగో రైట్ సైడ్ ఎలాంటి లోడ్ లేదు కాబట్టి ఇక్కడితోనే మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ క్లోజ్ అవుతుంది, రైట్? ఇదేమో 7.5, రైట్? ఇప్పుడు ఇక్కడ నుంచి X డిస్టెన్స్ అనుకున్నాం. ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి మనం దీన్నే X అని అనుకుందాం. ఆ రకంగా అనుకుంటే 22.5
డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ బై సిమిలర్ ట్రయాంగిల్ అప్లై చేస్తున్నాయి. ఇక్కడ ఈ హైట్ ఎంత 7.5 డివైడెడ్ బై ఈ రెండు మధ్య ఉన్న గ్యాప్ ఎంత 4 - x, రైట్, 4 - x, రైట్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 22.5 × 4 - 22.5 x ఈజ్ ఈక్వల్స్ టు 7.5x, రైట్. 22.5 + 7.5 అంటే ఎంత అవుతుంది? 30x ఈజ్ ఈక్వల్స్ టు 22.5 × 4 డివైడెడ్ బై ఇది అవుతుంది, రైట్. దీని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు 22.5 × 4 డివైడెడ్ బై 30, రైట్. మరి ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్ 22 × 4 అంటే అప్రాక్సిమేట్లీ 1.5 వాల్యూ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేయండి, 1.5 వస్తుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. అర్థమైందా? రైట్. లేదు అంటే మనం ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. ఏంటి? ఇక్కడ నుంచి ఎక్స్ లాగా తీసేసుకుంటే కూడా వచ్చేస్తుంది. ఎట్లా? RA - 15 × x లాగా కూడా తీసుకోవచ్చు. RA × 15 × x = 0. షియర్ ఫోర్స్ 0 కదా పాయింట్ దగ్గర, రైట్. కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? RA డివైడెడ్ బై 15 అని కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు RA వాల్యూ ఎంత? 22.5 డివైడెడ్ బై 15, అంతే కదా, రైట్. ఇలా చేసినా కూడా మనకు 1.5 వాల్యూ వచ్చేస్తుంది, రైట్. ఎంత మనకు? 1.5. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The maximum deflection of a cantilever of span L carries a UDL of intensity W per unit length is, right. Cantilever beam UDL entire span అంటున్నాడు, WL. Maximum deflection cantilever ఎంత వస్తుంది మనకు? Y is equals to AX bar divided by EI అనుకుంటే ఏరియా మనకు ట్రెపిజాయిడల్ సెక్షన్ వస్తుంది కదా, WL²/2 అనేది హైట్ అవుతుంది, బేస్ అనేది L అవుతే ఏరియా వాళ్ళు ఏమవుతుంది? ఇక్కడ 1/3 ఆఫ్ HB అవుతుంది. మరి 1/3 ఆఫ్ H అంటే WL²/2 ఇంటూ బేస్ అంటే L అంటే ఏమవుతుంది? WL³ డివైడ్ బై 6 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? 3/4 ఆఫ్ L డిస్టెన్స్లో ఉంటుంది, 3/4 ఆఫ్ L. మరి y ఈజ్ ఈక్వల్స్ టు AX బార్ డివైడెడ్ బై EI, మోర్స్ థీరం 2 నుంచి, రైట్. ఏ వాల్యూ? WL³ డివైడ్ బై 6 EI ఇంటూ ఎక్స్ బార్ 3/4 ఆఫ్ L. 3 1 3 2 జా అంటే y ఈజ్ ఈక్వల్స్ టు WL⁴ డివైడ్ బై 8 EI అవుతుంది, రైట్. మోర్స్ థీరం 2 నుంచి మనం డైరెక్ట్గా కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The maximum slope of a cantilever span L carrying UDL of intensity W per unit length. చూడండి మళ్ళీ ఇక్కడ దీని క్వశ్చన్ ఇక్కడ మనకు డిఫ్లెక్షన్ అడిగాడు, నెక్స్ట్ క్వశ్చన్లో స్లోప్ అడిగాడు, రైట్. అందుకోసం ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ కూడా ముందే చేసింది. ఇక్కడ ఏరియా తెలుసు. మరి ఇప్పుడు θ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి? A/EI కదా, రైట్. మరి ఏ ఏంటి? WL³/6 డివైడ్ బై EI అంటే θ వాల్యూ ఎంత అండి? WL³/6EI, రైట్. మరి సెకండ్ క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? WL³/6EI. చూడండి, క్యాంటిలివరే సేమ్, యూడిఎల్ లోడింగ్ సేమ్ ఇచ్చాడు, లెంత్ సేమ్ ఇచ్చాడు. ఒక క్వశ్చన్లో ఏమో డిఫ్లెక్షన్ అడిగాడు, నెక్స్ట్ క్వశ్చన్లో θ అడిగాడు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. An elastic prop is one. జనరల్గా ప్రాప్ అంటే ఏంటండి? ఎక్సెసివ్ డిఫ్లెక్షన్స్ని కాంట్రాక్ట్ చేయడానికి మనం క్యాంటిలివర్ బీమ్కి అడిషనల్ సపోర్ట్ని ఇస్తాం, దాన్ని మనం ప్రాప్ అంటాం. మరి ఆ ఎక్సెసివ్ డిఫ్లెక్షన్ అంటే అక్కడ డిఫ్లెక్షన్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఆ డిఫ్లెక్షన్ని కౌంట్రాక్ట్ చేయడానికి అడిషనల్ సపోర్ట్ ఇస్తాం. కాబట్టి ఇక్కడ ప్రాప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ ద డిఫ్లెక్షన్ ఈస్ నోన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The maximum deflection of a fixed beam span L carrying a concentrated load W at the center అంటున్నాడు, రైట్. ఫిక్స్డ్ బీము సెంట్రల్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ W అంటున్నాడు, రైట్. మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఎంత అంటే జనరల్గా మనకు డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్టయితే సేమ్ మోడ్ స్థిరంతోనే చేస్తాం దీన్ని కూడా. ఏంటి మరి ఫార్ములా? WL³ డివైడ్ బై 192 EI. ఇది మ్యాక్సిమం డిఫ్లెక్షన్, రైట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ బీమ్ L క్యారింగ్ యూడిఎల్. చూడండి, ఒక సైడ్ పాయింట్ లోడ్ ఇచ్చాడు, నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ యూడిఎల్ ఇచ్చాడు, రైట్. ఏంటి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఇంకా చూడండి, పాయింట్ లోడ్ ఉన్నప్పుడు ఏమో y ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ y సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని చెప్పుకున్నాం కదా మన క్లాస్లో, రైట్. 1/4 ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ ఏంటి? WL³ డివైడ్ బై 48 EI. గుర్తుందా, రైట్. అంటే ఏమవుతుంది? 1/192 ఇంటూ WL³ డివైడ్ బై E అవుతుంది కదా, రైట్. మరి ఇదే 1/4 అయితే పాయింట్ లోడ్, అదే
యూడిఎల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు 1/5 ఆఫ్ y సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాం, రైట్. ఓకే, మరి 1/5 ఆఫ్ y సింప్లీ సపోర్టెడ్ విత్ యూడిఎల్ ఎంటైర్ స్పాన్ ఉన్నప్పుడు ఏంటి ఫార్ములా, 5WL/4 డివైడ్ బై 384EI, రైట్. మరి 5 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, WL/4 డివైడ్ బై 384EI. అర్థమైందా? మీరు ఇది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, సింప్లీ సపోర్టెడ్ ఇచ్చినప్పుడు ఫిక్స్డ్ బీమ్స్ కనుక్కోవచ్చు, లేదు అంటే ఫిక్స్డ్ బీమ్ ఇచ్చినప్పుడు సింప్లీ సపోర్టెడ్ కూడా కనుక్కోవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఇక్కడ, WL/4 డివైడ్ బై 384EI. ఇక్కడే చూడండి ఫస్ట్ ఆప్షన్ కూడా ఉంది, ఏంటిది, సింప్లీ సపోర్టెడ్. కానీ మనకి ఇది కాదు ఆన్సర్, ఏంటి 1/5 అనేది, డివైడ్ బై 5 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, A doubly reinforced beam is considered less economical than a singly reinforced beam because. సో ఈ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే జనరల్గా మనము ఏ టైప్ ఆఫ్ బీమ్స్ కన్సిడర్ చేస్తామమ్మా, mostly we will try to construct the singly reinforced beam and that too under reinforced sections నే కన్సిడర్ చేస్తాం. ఓవర్ reinforced కాకుండా అండర్ reinforced beams ని కన్స్ట్రక్షన్ చేయడానికి పాసిబిలిటీ చూసుకుంటాం. బట్ వేర్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ద డబల్లీ reinforced beam, డబల్లీ reinforced beams ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇఫ్ ఎట్ ఆల్ ద సైజ్ ఆఫ్ ద బీమ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అండ్ ఆల్సో ద లెంత్ ఆఫ్ ద బీమ్ రిస్ట్రిక్టెడ్ అండ్ వెన్ ద బీమ్ ఈజ్ టు రెసిస్ట్ మోర్ లోడ్స్ కమింగ్ ఆన్ ద సెక్షన్ కన్సిడర్ చేసేటప్పుడు మనము డబుల్లీ reinforced బీమ్స్ని కన్సిడర్ చేస్తాము. బట్ ఈవెన్ దో డబుల్లీ reinforced బీమ్స్ని మనం లెస్ ఎకనామికల్ సెక్షన్స్ లాగా కన్సిడర్ చేస్తాం. వై, ఇన్ కేస్ ఆఫ్ డబుల్లీ reinforced బీమ్ బిలో న్యూట్రల్ యాక్సిస్లో జనరల్గా అయితే ఏం చేస్తామమ్మా, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద మెయిన్ స్టీల్. సో మెయిన్ స్టీల్లో మనము డబుల్లీ reinforced సెక్షన్లో అంటే ఈవెన్ ఇన్ ద కంప్రెషన్ జోన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్. సో ఈ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ని మనం ఏమంటాము, వీఆర్ గోయింగ్ టు టెల్ ఇట్ యాజ్ ఏ కంప్రెషన్ స్టీల్. సో ఈ కంప్రెషన్ స్టీల్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇన్ ద టెన్షన్ జోన్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఎడిషనల్ స్టీల్ ఆల్సో, ఎడిషనల్ స్టీల్. సో బాటమ్ మోస్ట్ పోర్షన్ అండ్ టాప్ మోస్ట్ పోర్షన్ రెండిట్లోనూ మనం స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బట్ in place of doubly reinforced beam compression steel వచ్చేసి అండర్ స్ట్రెస్డ్ సెక్షన్స్ లాగా వస్తాయి. అండర్ స్ట్రెస్డ్ అంటే ఏంటమ్మా, ఇక్కడ కంప్లీట్ టెన్సైల్ స్ట్రెసెస్ని కంప్రెషన్ జోన్ ఉన్న రెయిన్ఫోర్స్మెంట్ కంప్లీట్గా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా జరగదు. సో అందుకే వాటిని ఏమంటాము, అండర్ స్ట్రెస్డ్ సెక్షన్స్ అని అంటాం. అండర్ స్ట్రెస్డ్ కంప్రెషన్ స్టీల్ ఏమనాలి, అండర్ స్ట్రెస్డ్ స్టీల్ అని అంటాం. సో అందుకోసమే అండర్ స్ట్రెస్డ్ స్టీల్ లాగా అంటే లోడ్ ట్రాన్స్ఫర్ అనేది ప్రాపర్గా అవ్వట్లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ సెక్షన్స్ డబుల్లీ reinforced సెక్షన్స్ ఏమంటాం మనం, లెస్ ఎకనామికల్ సెక్షన్స్ అని అంటాం. సో ఇక్కడ గివెన్ ఆప్షన్స్లో మనకి ఫోర్త్ ఆప్షన్ కంప్రెసర్ స్టీల్ ఈజ్ అండర్ స్ట్రెస్డ్ అని ఇచ్చాడు, కరెక్ట్ ఆప్షన్ అని. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, lateral ties in RCC columns are provided to resist. వాట్ ఈస్ మెన్ బై lateral tiles? సో కాలమ్స్ అనుకున్నప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ డిపెండింగ్ అపాన్ దేర్ స్లెండర్నెస్ రేషియో షార్టర్ కాలమ్ అండ్ లాంగర్ కాలమ్స్ అని డిసైడ్ చేసుకుంటాం కదా. సో ఇన్ కేస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ షార్టర్ కాలమే కనుక తీసుకున్నట్టయితే ఇన్ ద కాలమ్స్ వర్టికల్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ మనం ఏమంటామా, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ లాంగిట్యూడినల్ స్టీల్. వీటిని ఏమంటాం మనం, లాంగిట్యూడినల్ స్టీల్. సో ఈ లాంగిట్యూడినల్ స్టీల్ని జాయిన్ చేసుకుంటూ ప్రొవైడ్ చేసే స్టీల్ని ఏమంటాము, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ లాటరల్ టైస్. ఏమంటాం, లాటరల్ టైస్ అని అంటాం. అదే కనుక ఇవి హారిజాంటల్గా ఇన్ కాలమ్స్లో ప్రొవైడ్ చేస్తే లాటరల్ టైస్ అనాలి. అదే కనుక బీమ్స్లో వర్టికల్ సెక్షన్స్ ఆర్ ఇంక్లైన్ సెక్షన్స్ లాగా ప్రొవైడ్ చేస్తే ఏమంటాం మనం, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ స్టిరప్స్ ఆర్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్. స్టిరప్స్ ఆర్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. సో లాటరల్ టైస్ దేనికోసం ప్రొవైడ్ చేస్తాం, ఇన్ కేస్ కాలమ్స్ ఎలా ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఇట్ మే ఫెయిల్ బై బక్లింగ్ కదా. బక్లింగ్ కాకుండా లాటరల్ టైస్ అనేవి రిస్ట్రిక్ట్ చేస్తాయి. ఫెయిల్యూర్ ఆఫ్ బక్లింగ్ని మినిమైజ్ చేయడం కోసమే మనం లాటరల్ టైస్ అనేవి కాలమ్స్లో ప్రొవైడ్ చేస్తాం. సో లాటరల్ టైస్ ఇన్ RCC columns are provided to resist the bending moment, shear, buckling of the longitudinal steel bars, both ending moments and shear. So third option is the right answer, buckling of longitudinal steel bars. Right. Next one, partial safety factor for concrete and steel are 1.5 and 1.15 respectively because. సో ఇది వెరీ బేసిక్ క్వశ్చన్ కదమ్మా, మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కూడా. పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ కాంక్రీట్ ఈజ్ 1.5 అండ్ ఫర్ స్టీల్ ఈజ్ 1.15. కాంక్రీట్కి మ్యాక్సిమం పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఆఫ్ 1.5 ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాము, కాంక్రీట్ వచ్చేసి ఏంటిది మాన్యువల్లీ మిక్స్డ్ అండ్ ఇట్ ఈస్
నాట్ ఏ హోమోజీనియస్ మిక్స్. అంటే ఏంటి, ఇట్ ఇస్ అ మిక్సర్ ఆఫ్ సిమెంట్, కాంక్రీట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ అండ్ దేర్ బై స్టీల్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటాం. సో అలా అనుకున్నప్పుడు బికాస్ ఆఫ్ ద క్వాలిటీ మెజర్స్, క్వాలిటీ వేరియేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ మిక్సింగ్ అని అట్ ద టైమ్ ఆఫ్ కాంపాక్షన్. సో కాంక్రీట్కి వచ్చేసి మనం మ్యాక్సిమం పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ యూస్ చేస్తాము. అదే కనుక స్టీల్ కంపేర్ చేసుకున్నట్టయితే స్టీల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంతమా కంపేర్ టు కాంక్రీట్ 1.15నే ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు, స్టీల్ వచ్చేసి డైరెక్ట్గా ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి క్వాలిటీ మెజర్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో కంపేర్ టు కాంక్రీట్ తీసుకున్నట్టయితే స్టీల్ అనేది క్వాలిటీ మెజర్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టీల్కి మనము మినిమం పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ యూజ్ చేస్తాం ఆఫ్ 1.15. అదే కాంక్రీట్కి అయితే ఫ్లక్చుయేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంత యూజ్ చేస్తారు, 1.5 యూజ్ చేస్తారు. సో కరెక్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అంటున్నాడు వాడు, ద కంట్రోల్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ దట్ ఆఫ్ స్టీల్. కరెక్టే కదా, కాంక్రీట్ మీద అంత క్వాలిటీ మెజర్స్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వడము డౌటే కాబట్టి కాంక్రీట్కి మ్యాక్సిమం పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ యూజ్ చేస్తాము. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ టౌ సి మ్యాక్స్ గివెన్ ఇన్ BIS 456/2000 ఈజ్ బేస్డ్ ఆన్. సో టౌ సి మ్యాక్స్ అనేది అసలు ఎక్కడ చూస్తాం మనం, ఇన్ ప్లేస్ ఆఫ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ కదా. వర్టికల్ స్ట్రప్స్ ఆర్ ఇంక్లైన్ స్ట్రప్స్ డిజైన్ చేసేటప్పుడు వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద త్రీ టైప్స్ ఆఫ్ షియర్ స్ట్రెసెస్. నామినల్ షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ చేస్తాము, తర్వాత ఏం చేస్తాము పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ అండ్ దెన్ ఆఫ్టర్ టౌ సి మ్యాక్స్, పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ ద కాంక్రీట్ క్యాలిక్యులేషన్ చేస్తాం. మ్యాక్సిమం టౌ సి మ్యాక్స్ వచ్చేసి దేని బేస్డ్ ఉంటుంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆఫ్ ద గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ కదమ్మా. టౌ సి మ్యాక్స్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆఫ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో ఈ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ బేస్ మీద టౌ సి మ్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి మనము ఏది మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాము, వీఆర్ గోయింగ్ టు మినిమైజ్ ద డయాగ్నల్ కంప్రెసివ్ ఫెయిల్యూర్. మనకి స్ట్రెస్సెస్ డెవలప్ అయ్యేవి, క్రాక్స్ డెవలప్ అయ్యి కూడా క్రాక్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి, ఫ్రమ్ ద సపోర్ట్స్ నుంచి డయాగ్నల్గా డెవలప్ అవుతాయి కదా, అవునా. షేర్ క్రాక్స్ వచ్చేసి అంటే 10 యాంగిల్ ఆఫ్ 30 degrees to 45 degrees యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్లో ఈ డయాగ్నల్ క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో వీటిని రిస్ట్రిక్ట్ చేయడం కోసమే మనం ఏం చేస్తాము, షియర్ ఎన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేస్తాం. సో టౌ సి మ్యాక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏది తీసుకుంటాం మనం, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ, డయాగ్నల్ కంప్రెసివ్ ఫెయిల్యూర్, రైట్. నెక్స్ట్ వన్, the chances of diagonal tension cracks in RCC members reduced when, the chances of diagonal tension cracks are reduced by, ఏ బేస్ మీద రెడ్యూస్ చేస్తాము, axial compression and shear force are simultaneously, axial tension and shear force act simultaneously, only shear force, flexure and shear force act. సో ఫ్లెక్చర్ వచ్చేసి ఫ్లెక్చర్ దేని బేసిస్ మీద మనము రిస్ట్రిక్ట్ చేస్తామమ్మా, బై ప్రొవైడింగ్ ద మెయిన్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ టెన్షన్ జోన్. అదే షియర్ క్రాక్స్ని దేని బేస్ మీద రిస్ట్రిక్ట్ చేస్తాము, బై ప్రొవైడింగ్ ద షియర్ రెయిన్ఫోర్స్మెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ, యాక్సియల్ కంప్రెషన్ అండ్ షియర్ ఫోర్స్ యాక్ట్ సైమల్టేనియస్లీ. ఈ రెండు సైమల్టేనియస్గా యాక్ట్ అయినట్టయితే అప్పుడు డయాగ్నల్ టెన్షన్ క్రాక్స్ అనేది మినిమైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, a rectangular beam of width 100 mm is subject to a maximum shear force of 60 kN. The corresponding maximum shear stress in the cross section is 4 N/mm². The depth of the beam should be. సో ఇప్పుడు మామూలుగా మనకి షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ అనుకోండి, షియర్ ఫోర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందమ్మా మనకి, షియర్ ఫోర్స్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం మనం, షియర్ ఫోర్స్ పోనీ షియర్ స్ట్రెస్ అనుకోండి, స్ట్రెస్ మామూలు బేసిక్గా స్ట్రెస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, ఫోర్స్ బై ఏరియా కదా, ఫోర్స్ బై ఏరియా. సో అలాగా మనకి షియర్ స్ట్రెస్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత 4 N/mm² ఈజ్ ఈక్వల్ టు 4 N/mm² ఈక్వల్ టు ఫోర్స్, గివెన్ ఫోర్స్ ఎంత ఇచ్చాడమ్మా 60 kN. సో దాన్ని న్యూటన్స్లో కన్వర్షన్ చేయాలంటే ఏం చేస్తాం మనం, 60 × 10⁻³ హోల్ డివైడెడ్ బై ఏరియా. ఇప్పుడు ఈ ఏరియాలోనే మనకి ఏమి ఇచ్చాడు, మొత్తం బీమ్ సెక్షన్స్లో డెప్త్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు, బ్రెత్ ఏమో ఇచ్చాడు, బ్రెత్ ఆఫ్ ద సెక్షన్ ఎంత ఇచ్చాడమ్మా 100 mm. సో ఏరియా అన్నప్పుడు ఏం చేస్తాం మనం 100 × డెప్త్, 100 × డెప్త్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది డెప్త్ ఈజ్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఈక్వల్ టు 60 × 10⁻³ హోల్ డివైడెడ్ బై 100 × 4 ఈక్వల్స్ టు కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, నియర్ బై డెప్త్ ఆఫ్ ద బీమ్ వచ్చేసి 150 mm. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ 150 mm.
రైట్. నెక్స్ట్ వన్, ద maximum deflection of a simply supported beam occurs at 0. maximum deflection at simply supported beam. సో ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ సెక్షనే కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే మనకి maximum deflection యాక్చువల్గా ఎక్కడ అక్కర్ అవుతుందమ్మా? maximum deflection for a simply supported beam, maximum deflection occurs at the midpoint of the section only, right? midpoint of the beam, mid span of the beam దగ్గర మనకి maximum deflection వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ పోర్షన్ దగ్గర స్లోప్ వచ్చేసి ఎలా ఉంటుంది? స్లోప్ ఏమో 0, స్లోప్ 0 అండ్ డిఫ్లెక్షన్ వచ్చేసేమో మ్యాక్సిమం లాగా కన్సిడర్ చేసుకుంటాం. అదే ఈ పర్టికులర్ పోర్షన్స్లో ఎట్ ద సపోర్ట్స్ దగ్గర అయితే ఎలా ఉంటుంది మనకి? ఎట్ ద సపోర్ట్స్ వచ్చేసి స్లోప్ ఏమో మ్యాక్సిమం ఉంటుంది, స్లోప్ ఈజ్ మ్యాక్సిమం అండ్ డిఫ్లెక్షన్ ఈజ్ 0 కదా, అవునా? ఎడ్జెస్లోనేమో డిఫ్లెక్షన్ ఈజ్ 0 అండ్ స్లోప్ ఈజ్ మ్యాక్సిమం. అట్ ద మిడ్ స్పాన్ ఆఫ్ ద బీమ్ కన్సిడర్ చేసినట్టయితే స్లోప్ 0 అండ్ డిఫ్లెక్షన్ ఈజ్ మ్యాక్సిమం. సో ఇప్పుడు మనం ఏమంటున్నాడు? మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అక్కర్స్ ఎట్ 0. ఎట్ 0 ఏమొస్తుందమ్మా? ఎట్ 0 స్లోప్ కదా, ఎట్ 0 స్లోప్ అంటే ఏంటి? ఎట్ ద మిడ్ స్పాన్ ఆఫ్ ద బీమ్ లాగా కన్సిడర్ చేసుకుంటాము. సో ఎట్ 0 స్లోప్ లొకేషన్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ 2-way స్లాబ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్లాబ్ ఈజ్. సో మనం ఎప్పుడు డిస్కస్ చేస్తాం 1-way స్లాబ్ అండ్ 2-way స్లాబ్ అని. ఇఫ్ LY/LX రేషియో ఈజ్ గ్రేటర్ దాన్ 2 అయితే మనం ఏమంటాం? 1-way స్లాబ్ అంటాము. ఇన్ 1-way స్లాబ్ మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ప్యారలల్ టు ద షార్టర్ స్పాన్ కన్సిడరేషన్ చేసుకుంటాం. అదే కనుక 2-way స్లాబ్ అయితే ఏం చేస్తామమ్మా? ఇన్ కేస్ ఆఫ్ 2-way స్లాబ్ మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ బోత్ షార్టర్ స్పాన్ అండ్ లాంగర్ స్పాన్. అండ్ ఇక్కడ రేషియో కనుక తీసుకున్నట్టయితే LY/LX రేషియో ఈజ్ లెస్ దాన్ 2 అయితేనే అప్పుడు మనం 2-way స్లాబ్ అని అంటాం. కాకపోతే డిజైన్ చేసేటప్పుడు మన మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ప్యారలల్ టు X డైరెక్షన్ అండ్ Y డైరెక్షన్, బోత్ డైరెక్షన్ ప్యారలల్గా మనం మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేస్తాం. కానీ మీరు డిఫ్లెక్షన్ క్రైటీరియాలో కనుక డిస్కస్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము? ప్రైమరీ ఫంక్షన్ లాగా తీసుకున్నప్పుడు షార్టర్ స్పాన్ బేసిస్ మీదగానే డిఫ్లెక్షన్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం, బేస్డ్ ఆన్ షార్టర్ స్పాన్ ఓన్లీ. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దేని బేస్ మీద చేస్తాం? డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్లాబ్ ఈజ్ ప్రైమర్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ షార్టర్ స్పాన్ ఓన్లీ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, reinforced concrete beam of 10 meter effective span and 1 meter effective depth is supported on 500 mm by 500 mm columns. If the total uniformly distributed load on the beam is 10 meganewton per meter, the design shear force for the beam is. So ఒక బీమ్ ఇచ్చాడమ్మా. సో ఇక్కడ కాలమ్స్ థిక్నెస్ లాగా అంటే సైడ్ సపోర్ట్ కాలమ్ థిక్నెస్ లాగా తీసుకున్నట్టయితే ఎంత కాలమ్ సైజ్ అన్నాడు? 500 by 500 mm. అంటే వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ as 0.5 మీటర్ కదా. 0.5 మీటర్ ఇస్ ద విడ్త్ ఆఫ్ ద కాలమ్ అండ్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద క్యాలిక్యులేట్ ద డిజైన్ షియర్ ఫోర్స్ ఫర్ ద బీమ్. సో డిజైన్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్? వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద క్రిటికల్ సెక్షన్ ఆఫ్ ద షియర్ ఫోర్స్. సో క్రిటికల్ సెక్షన్ ఆఫ్ ద షియర్ ఫోర్స్ కనుక కన్సిడరేషన్ చేసినట్టయితే మనం ఎంత క్రిటికల్ సెక్షన్ కన్సిడరేషన్ తీసుకుంటాం? ఫ్రమ్ ద సపోర్ట్ నుంచి ఎఫెక్టివ్ డెప్త్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కదా. ద క్రిటికల్ సెక్షన్ ఫర్ ద షియర్ ఫోర్స్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ ఫ్రమ్ ద సపోర్ట్, సో ఈ డి అనేదేమో వచ్చేసి మనకి క్రిటికల్ సెక్షన్ ఫ్రమ్ ద సపోర్ట్ లా కన్సిడర్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఇదే కనుక మనము సెంటర్ ఆఫ్ ది బీమ్, సెంటర్ ఆఫ్ ది కాలమ్ నుంచి కనుక కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఎఫెక్టివ్ విడ్త్ లాగా, ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ క్రిటికల్ సెక్షన్ లా కన్సిడర్ చేసినట్టయితే అప్పుడు ఎంత అవుతుందమ్మా? ఇనీషియల్గా ఎంత ఎఫెక్టివ్ డెప్త్ లాగా క్రిటికల్ సెక్షన్ కన్సిడర్ చేస్తే ఇదేంటి? క్రిటికల్ సెక్షన్ అండ్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి కనుక కన్సిడర్ చేసినట్టయితే ఇది ఎంత డిస్టెన్స్ వస్తుంది? హాఫ్ ఆఫ్ ది కాలమ్ అంటే ఎంత? 0.25. సో 0.25 ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత ఇచ్చాడు మనకి? ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద కాలమ్ వచ్చేసి 1 మీటర్ ఇచ్చాడు. సో 1, సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అప్పుడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.25 మీటర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.25 మీటర్. సో ఇప్పుడు షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు లోడింగ్ ఎంత ఇచ్చారు మనకి? 10 మీటర్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద బీమ్ వచ్చేసి 10 మీటర్ ఎఫెక్టివ్ స్పాన్ అండ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఎంత ఇచ్చారమ్మా? 10 మెగాన్యూటన్ పర్ మీటర్ లాగా ఇచ్చాడు. సో L/2 లాగా తీసుకున్నట్టయితే ఎంత వస్తుంది మనకి? 10 × 10/2 మైనస్ ఆఫ్ నెక్స్ట్
మనకి ఫ్రమ్ ద క్రిటికల్ సెక్షన్ కనుక తీసుకున్నట్టయితే ఎంత వస్తుంది మనకి 10 into x లాగా తీసుకుంటే 10 into 1.25 10 into 1.25. సో ఇది కనుక సాల్వ్ చేసినట్టయితే మనకి నియర్ బై 37.6 మెగా న్యూటన్స్ వస్తుంది. షేర్ ఫోర్స్ ఎంత 37.6 మెగా న్యూటన్స్. సో బట్ కరెక్ట్ ఆప్షన్ మనకి ఎంత ఇచ్చాడు 50 మెగా న్యూటన్స్ ఇచ్చాడు, కానీ అది కరెక్ట్ కాదమ్మా. మనం ఈ క్వశ్చన్ని మనము రైజ్ చేయొచ్చు, రైజ్ చేయొచ్చు, ఇది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు అన్నట్టు. సో యాక్చువల్గా అయితే థర్డ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ 37.5. సో ఈ క్వశ్చన్ వచ్చేసి 50 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే shear strain curve for the concrete is. సో shear strain curve కనుక కన్సిడర్ చేసాం అనుకోండి, కాంక్రీట్ సెక్షన్కి కన్సిడర్ చేసేటప్పుడు వాట్ వీ నీడ్ టు డిస్క్రైబ్ కాంక్రీట్ అన్నప్పుడు ఏమనుకుంటామమ్మా, దే ఆర్ బ్రిట్టల్ ఇన్ నేచర్ అనుకుంటాం. సో బ్రిట్టల్ ఇన్ నేచర్ అని చెప్పినప్పుడు సో ఏదైనా క్రాక్స్ కనుక డెవలప్ అయినట్టయితే ఎలా డెవలప్ అవుతాయి, సడన్ ఫెయిల్యూర్ లాగా డెవలప్ అవుతాయి. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ ద కాంక్రీట్ డెవలప్ చేసేటప్పుడు ఇనీషియల్గా అయితే ఏంటి ప్రూఫ్ స్ట్రెయిన్ ఆఫ్ 0.02 స్ట్రెయిన్ అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెయిన్ ఎట్ టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ లాగా తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటాం మనం 0.0035. సో కంప్రెసివ్ స్ట్రెయిన్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ ద కాంక్రీట్ కనుక తీసుకున్నట్టయితే అప్ టు ప్రూఫ్ స్ట్రెయిన్ కనుక తీసుకుంటే ఎలా ఉంటుందమ్మా, పారాబోలిక్ ఇన్ నేచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రూఫ్ స్ట్రెయిన్ టు మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెయిన్ వరకు కన్సిడర్ చేసినట్టయితే ఎలా ఉంటుంది, లీనియర్గా ఉంటుంది. ఏంటి ఇది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనుకోండి. సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లా తీసుకున్నట్టయితే అప్ టు ప్రూఫ్ స్ట్రెయిన్ వచ్చేసి ఏంటమ్మా పారాబోలిక్ ఇన్ నేచర్, అండ్ దెన్ ఆఫ్టర్ ప్రూఫ్ స్ట్రెయిన్ టు మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెయిన్ కనుక తీసుకున్నట్టయితే ఏమి వస్తుంది, లీనియర్ ఇన్ సెక్షన్ లాగా వస్తుంది. సో third option is correct only, parabolic up to 0.002% strain value and then straight line up to the failure. Third option is right only.